భక్తులకు మనవి, మీ కానుకలు మొక్కుబడులు ఉండిలేని వేయగలరు. గర్భగుడి ముందున్న భక్తులు దయచేసి ముందు కదులుతూ ఉండాలి. జామ్ అయిపోతున్నారు అక్కడ ఏమున్నది, మరి దండం పెట్టుకుంటే నడుస్తున్నారు. అయ్యగారు కొంచెం పంపించండి, మీరు ముందు ఎవరిని కూడా అక్కడ నిలబడనియకండి. దర్శనం చేసుకుంటూ ముందుకు కదలాలి. 1, 2, 3, 4 లైన్లు ఉన్నాయి పైన, ఎవరు కదులుతలేరు. దయచేసి సిబ్బంది అందరూ సహకరించాలి. సెల్ ఫోన్లు పర్సులు జాగ్రత్త. ఎవరు కూడా అవుట్ సైడ్ ఎగ్జిట్ నుంచి లోటుకి రాకూడదు. పోలీస్ సిబ్బంది దయచేసి సహకరించగలరు. ఎవరు కూడా రానియకండి. ఆషాఢ జాతర సందర్భంగా ఈరోజు శ్రీ మహాకాళికాయే Mahakalikaya
ॐ श्री महाकालिकायै नमः। 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 ॐ श्री महाकालिकायै
नमः। ॐ श्री महाकालिकाये 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 नमः।
श्री महाकालिकाये नमः। ॐ 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 श्री महाकालिकाये नमः।
नमः। ॐ श्री महाकालिकाये 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 नमः।
नमः। ॐ श्री महाकालिकाये 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 नमः। ॐ श्री महा ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः।
महाकालिकाये नमः। ॐ श्री 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 महाकालिका ఇంకా దర్శనం బంద్ అవుతుందండి. దర్శనం త్వరగా ముందుకు కలిసి అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళ్ళాలండి. Check, check, hello, check, hello, check, check, hello, check one, check, check. కరెక్ట్ ఉంది కదా, తక్కువ వేసి పెట్టేసాయి. ఇంకోటి ఏంటి, Hello, hello, testing 1, 2, 3, 4, 5, 6, 7. Hello, 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 testing 1, 2, 3, 4, 5, 6. Okay, no? Okay, no. श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये
ॐ श्री महाकालिकाये नमः। 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 ॐ श्री महाकालिकाये नमः।
భక్తులతో మనమే మరి కొద్దిసేపట్లో రంగ కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత పోతరాల విన్యాసం, తర్వాత బలిగంప, ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు, ఆ తర్వాత ఏనుగుపై స్వారీ, అమ్మవారి స్వారీ చేసిన తర్వాతనే దర్శనాలు ఉంటాయండి. భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. మరి కొద్దిసేపట్లో రంగ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ॐ श्री महाकालिकाये नमः।
महाकालिकायै नमः। ॐ श्री 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 महाकालिकायै नमः। हर हर श्री महाकालिकायै नमः। ॐ श्री महाकालिकायै नमः। ॐ श्री
అందరూ ఇటు వచ్చేయండి రాదు, వాళ్ళు అటు విఐపీస్ వస్తారు, ఇటు వచ్చేయండి. అవుతుంది శివావదన్యాం వివిధ కృభావాం కాళీం కళామాలినీం విశ్వవంద్యాం కకాల కట్టాంగదరాం నిగుండగాలావిభూషాం దైకిచ్చర్మ కరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసినీం కాళీం ఏకసమ కృభాం త్రినయనాం గేతాల ఖడ్గస్థితాం ఖడ్గం కేట కకాల దారుకశిరః కృత్వా కరాగ్రేషు చ ఘోతకృత కుశాచ మాతృసహితాం ముండస్రజాలింకృతాం వందే దుష్ట మసూరికాదిగీకృతాం సంహారిణీం ఈశ్వరీం శ్రీ మహాకాళ్యంగారీ నమః. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో 250 సంవత్సరాలుగా ఇంచుమించుగా ఆనాటి నుంచి 7-8 తరాలుగా వస్తున్నటువంటి ఈ విశేషమైనటువంటి జాతరలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు సంతోషంగా ఈ మహాకాళి ఆలయ ప్రాంగణమంతా ఒకే ఇంటిగా భావనతో ఈ యొక్క జాతరని చేసుకోవడం ఈ ప్రాంతంలో భాగ్యనగరంలో, సికింద్రాబాదు నడిగొడ్డులో లష్కరు గోనాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మహాకాళి అమ్మవారి సాన్నిధ్యంలో ఒక చక్కటి కరికాటి ఇంతట విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క ఆషాఢ జాతర చిన్న చిన్నగా ఆనాటి నుంచి పెరిగి ఈనాడు లక్షల ప్రజలు ఎడ తెరికి లేకుండా నిన్న తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారి యొక్క ఆలయాన్ని తెరిచి ఉంచడం, తెలిసినటువంటి ఆలయం ఇంచుమించుగా ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క ఆలయం గర్భాలయం తలుపులు తెరిచే ఉంటాయి. అనగా 40 గంటలు కూడా జగన్మాత విశ్రాంతి లేకుండా భక్త జనావళిని ఆశీర్వదించడానికి అమ్మవారు ఎంతో మన యందు దయతో బిడ్డలు వస్తారు దర్శనార్థమై. నేను ఏమరకాటుతో ఉండి చూసుకోలేనేమో అనేంత బాధ్యతతో మన అందరినీ ఆశీర్వదించడానికి కొలువై కూర్చుని ఉండి జగన్మాత మహాకాళి అమ్మవారు ఈ గుడిలో అందరి కోసం వేచి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా అమ్మవారు తన యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తూ నిన్నటి రోజున ఇసుక వేస్తే రాలంతటి భక్తజన అందరూ ఆనందించే విధంగా ఇంచుమించుగా 3 వంతుల జాతర విశిష్టత, జాతర కార్యక్రమం ఈ యొక్క గోనాల పండగలో ముత్తైదువులు వచ్చి గోనాలు సమర్పించడం,
శాఖలు సమర్పించడం, చీర సారలు సమర్పించడం, అమ్మవారికి బహుమతులని సమర్పించడం, ఇవన్నీ జరిగిన పిదక సాయంత్రం వేళ ఆనంద కోలాహలాలతోటి నృత్యాలు చేయడం. ఈ యొక్క నృత్యాలు, పలహారగొళ్ళు ఇవన్నీ ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటల వరకు జరగడం. తదనంతరం సోమవారం ఈ రోజున జగన్మాతకి చాలా ఆనందదాయకమైనటువంటి చక్కటి విశేషం ఏమిటి అంటే, అమ్మవారు జోగిని పైకి ఈనాడు స్వర్ణలతగా పేర్కొనబడేటువంటి జోగిని పైకి ఆవహించినటువంటి జగన్మాత ఎంతో ఆనందంగా జరగబోయేటువంటి భవిష్యత్తుని తెలియచేయడానికి అమ్మవారిని ఆడగిడ్డగా ఒడిగియ్యం కోసి మేళ తాళాలతో ఈ మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారి ముందర, కోతలింగడి ముందర ఒక గుంట తవ్వి ఆ గుంటలో పచ్చికుండని కొట్టి దానిపైన చాట పెట్టి ఆ చాట మీద ఈ యొక్క పసుపు కుంకుమలు ఇవన్నీ సమర్పించి ఆ విధంగా అమ్మవారి ఆవాహన అనంతరం ఆ జోగిని ఈ కచ్చికుండ పైన నిలబెడితే ఆ కచ్చికుండ తొణగకుండా గణగకుండా అట్లాగే ఉండి దూది కంటే కొలసనైనటువంటి శక్తితో అమ్మగారు భవిష్యత్తుని తెలియజేస్తుంది. ఇది మా మహాకాళి దేవస్థానంలో 7-8 తరాలుగా జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక క్రియ. ఈ క్రియ చూడడానికే లక్షలాది ప్రజలు ఈ సమయంలో అందరూ కూడా ఆలయానికి వచ్చి మీడియాల ద్వారా ఈనాడు ఉన్నటువంటి వారి వారి చక్కటి ఉపాయాలతో ఆ జగన్మాత అమ్మవారి యొక్క అమ్మవారిని అందరూ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, అమ్మవారు భవిష్యత్తు వాని తెలియచేసేంత వరకు ఖచ్చితంగా ఏమీ అవ్వకుండా విచ్ఛిన్నం కాకుండా ఎంతో గొప్పగా ఆ అరగంట సేపు 40 నిమిషాలు చక్కగా అట్లాగే ఉండి అనంతరం ఆ అమ్మవారు స్వస్థానానికి వెళ్ళిపోయిన తరువాత ఆ కచ్చికుండ ముక్కలు ముక్కలుగా కదిలిపోతుంది. ఇంతకంటే తార్కాణము అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత, అమ్మవారి యొక్క చైతన్యాన్ని తెలియచేసేటువంటి ఇటువంటి క్రియ భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి క్రియల్లో ఇది కూడా ఒక అత్యంత విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఈ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ఒక క్రియ. ఈ భవిష్యవాణి కోసం లోకంలో చాలా గొప్ప
తమాషాకరమైనటువంటి విషయం ఏమిటంటే నగర పెద్దలు రాష్ట్రీయ పాలన చేసేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ముత్తైదువులు అందరూ వచ్చి ఏం చేసి ఉన్నారు? కేవలం జగన్మాత అమృత ఘర్షిణి ఆ భవిష్యత్తు వాణిని ఏ విధంగా అయితే తెలియచేస్తుందా అని చూద్దామనేటువంటి భావనతో వారి వారి యొక్క అచంచల భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతాన్నంతా కూడా అందరూ జాగ్రత్తగా నిమిష నిమిషము అమ్మవారి యొక్క రాకకై ఎదురు చూస్తూ నిరీక్షణ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి గొప్పతనము, అమ్మవారి యొక్క ప్రాధాన్యతని, అమ్మవారి యొక్క విశిష్టతని, అమ్మవారి స్వరూపంగా భావన చేసేటువంటి చక్కటి ఈ యొక్క విశిష్టతకి తార్కాణం ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని మనందరికీ చక్కగా తెలుస్తుంది. ఇంతటి గొప్ప క్రియ చూడడానికి భక్తులందరూ తహతహలాడుతున్నటువంటి సమయం ఇది. జోగిని స్వరూపంలో స్వర్ణలతని అలంకారం చేసి ముఖానికి పసుగు రాసి చక్కటి గొట్టును కట్టి, అలాగే ఆలయం తరఫున మహాకాళి అమ్మవారికి ఈ 15 రోజులుగా ఏ విధంగా అయితే గొడిగియ్యాన్ని కోసి ఆడగిడ్డగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి మేళ తాళాలతో తీసుకురావడం పరిపాటి వచ్చేస్తోంది. జగన్మాత అమ్మవారు జోగిని స్వరూపంలో మేళ తాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది. కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే. అందరూ కన్నుల కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది. ఆవాహన జరగడం చాలా విశేషం. వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలుపెట్టాడు. బాగో నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. హలో హలో మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి. అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు
సరిగా కొట్టు. రాజా ముందుకురా 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 గాజా కొట్టు కొట్టు చాలా కూడా కొట్టు కొట్టు. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ. ఆగు హరి అంటే హరిదాసుల గలుతూ శివ అంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వారే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతిలింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలతది నామరా గుజలి రూపంబు వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరగయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నునుపల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకుని నక్షత్రకన్న దాసుకుని 14 హస్తాలు ధరించిన మాంకాళ్ మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరు లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సుఖం పేటవిది శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నరి జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డోలనది పంబలోని పంబాల చూడు నా బయలవనిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బరిషన కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటన మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నలకక్క రూపంబు నల్లబోషినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనక అలా కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగల మల్లన శరణము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి
మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నాకు, నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోని ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కాశీగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా అమ్మా, 4 కాల పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా, ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు,
నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా అది వద్దు తల్లి, మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని కురిమాసాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు వాగ్దానం తీసుకుంటారు, కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాం తల్లి. అదే విధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదే విధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహం నీ ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందం బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. నాకు వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి పీస్తాను, భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే కాదు, నన్ను కొలిచేవారు నా కొల్లారి కాదు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా
పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి, కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకు కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రరూపం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలకం. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు, ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. నేను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి.
ఆపనలేదు మన ఆపనలేదు అది ఆపనలేదు అది మన ఆపనలేదు నోడితే ఏ చెప్పదు అది ఆపనే ఆపగలరు కదా అది మనం ఆపలేదు నిన్న మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది తమ బోనాన్ని శాఖను సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అందరిపై చల్లని చూపు రాలని కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు. దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా, ఎందుకంటే లోక కళ్యాణం కోసం, అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా 1% కూడా లోపం రానివ్వము. ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది. ప్రజల సంక్షేమంలో విశ్వాసం ప్రకారంగా 1815లో ఏర్పడినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా. అందుకే ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్, తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన చేసినాం. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి. కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచనంతోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన, ప్రభుత్వం పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో 60-70 సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం. అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. అందరికీ కావాల్సింది ఇది అమ్మవారి దేవాలయాలు. మనం దేవాలయం దగ్గర జరుపుతలేం కావచ్చు, కానీ అమ్మవారి పేరున మొక్కి ప్రతి ఇంట్లో కూడా అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ మొత్తంలో. ఎవరైనా అమ్మవారి బోనాలు అంటే తప్పకుండా అదొక పార్ట్, కానీ దేవాలయం దేవునికి సమర్పించే విషయంకి వచ్చినప్పటికీ కొంత అందరి కలిపి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా తొందరలో దానిపైన కూడా కొంత సంప్రదింపుల ద్వారా నిర్ణయం తీసుకుంటాం. అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని నివారించడానికి అమ్మవారిని ఆశీర్వచనం అడిగినాం. మన తెలంగాణకి కాదు, దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి జరగకుండా ఉండే విధంగా బలాన్ని ఆశీర్వచనం